నవంబర్ 24న సత్తెపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో తుపాకులతో జింకల వేట కలకలం సృష్టించింది. దీనిపై అటవీ శాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. 5 జింకల వరకు మరణించినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసి సమగ్ర విచారణ చేపట్టింది. ఇక జింకలు వేటకు పాల్పడిన నిందితులు సహకరించిన అటవీ శాఖ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంది. ఇక ఈ ఘటనలో కీలక వ్యక్తిగా అసూరావుపేట మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మొచ్చ రఘుతో సహా 4గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్న ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నవంబర్ 24వ తారీఖున సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో జింకల వేట కలకలం సృష్టిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రకంపన సృష్టిస్తున్నటువంటి కేసుకు సంబంధించి ఒక పురోగతి సాధించారు. అయితే ఈ విషయంపై ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా సీరియస్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ దీనిలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు అందించేందుకోసం మనతో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది ఖమ్మం జిల్లాలో? గతంలో కూడా కలపకు సంబంధించిన స్మగ్లింగ్ వ్యవహారంలో కూడా కొంత తప్పుడు ట్రాన్స్పోర్ట్ జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ నీలాద్రికి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంది. ఏం స్పందిస్తూ ఉందంటే మీరు వీటిపై ఖమ్మం జిల్లా ప్రజలకు ఏమి వివరణ ఇవ్వబోతా ఉన్నారు? ఖమ్మం జిల్లా వచ్చేసి చాలా పెద్ద జిల్లా. ఇక్కడ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఏదైనా చిన్నగా కూడా సమస్య వస్తే డైరెక్ట్ వెంటనే హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మనకి కంప్లైంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అంతకుముందు కూడా పులిగొండాలలో ఒక్కసారి విజయవాడ హైదరాబాద్ నుంచి కొంతమంది గన్స్ పట్టుకొని వచ్చారు. లాస్ట్ నెల ఒక మనిషి తమిళనాడు నుంచి గన్ పట్టుకొని వచ్చారు. ఖమ్మంలో పోచింగ్ నడిచింది. దాని తర్వాత సత్తుపల్లి నియోజకవర్గంలో మెయిన్ మున్సిపాలిటీలో మనకి నీలాద్రి ఫారెస్ట్ పార్క్ ఉంది. సో ఒక మంచి అశ్వరాపేట్ నుంచి వచ్చారు. అండ్ నాకు అదే అనిపిస్తుంది, మన టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ ప్రకారంగా ఆయన ఏమనుకున్నారు, అర్బన్ పార్క్లో చుట్టుపక్కల ఫెన్సింగ్ ఉంది. సో అక్కడ ఇంకా ఈజీగా మనం హంటింగ్ పోచింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ ఫారెస్ట్లో ఏదైనా జింకలు ఏదైనా సాంబార్ పారిపోతారు ఈజీగా. ఇక్కడ ఫెన్సింగ్ ఉంది, అక్కడ డిమార్కేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు ప్లానింగ్గా పెట్టుకొని 1-2 డేస్ అక్కడ రేకీ చేసి బండితో సహా వచ్చారు. దాని తర్వాత 24th నాడు 2 గేట్స్ ఉన్నాయి. ఒక చిన్న గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని దాని తర్వాత మెయిన్ గేట్లో మన వాచర్ అంత కెమెరాస్ డౌన్ చేశారు, కొన్ని కెమెరాస్ పాజ్ చేశారు. మెయిన్ బండి వచ్చింది అండ్ వాచర్ స్వయంగా ఇది చూశారు. ఆయన ఇది అనుకోలేదు. వాళ్ళు ఏమన్నారు, మనం ఫొటోస్ కోసం వస్తున్నాము, కానీ బండిలో గన్ ఉండేది కాబట్టి మనకి అంత న్యూస్ బయటికి వచ్చింది. ప్లస్ దాని తర్వాత మనం ఎంక్వైరీ చేసాము, చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసాము. అప్పుడు బండి పార్క్ లోపల రావడం, మళ్ళీ బయట వెళ్ళడం, అర్ధరాత్రి అంతా జరగడం వల్ల మనం ఎంక్వైరీ చేసిన తర్వాత 4గురికి అరెస్ట్ చేసి రిమాండ్కి జైలుకి పంపించేసాము. ఇందులో మొత్తం ఆపరేషన్లో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఆపరేషన్లో పాత్రదారులు సూత్రధారులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి వచ్చినటువంటి లైసెన్స్ గన్ను ప్రస్తుతం వాడిన ఆయుధాలకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి, ఏం చేశారు వాటి? ఇదే కేసులో మనకి మీడియా నుంచి కూడా చాలా ప్రెషర్ ఉండేది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి మనం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్కడ పంపించేసాము. అట్లాగే FDO మంజుల గారు, FRO స్నేహలత స్పెషల్ టీమ్ ఫామ్ చేసి కంప్లీట్ అర్బన్ పార్క్ 2-3 డేస్ రేకీ చేశారు. అప్పుడు మనకి తెలిసింది కి ఒక వాచర్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు మనకి తెలిసింది అన్ని కెమెరాస్ 24th నైట్ ఒకటే డే ఎలా డౌన్ అయింది. సో మనం వాచర్కి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసాము. అప్పుడు CCTV కెమెరాస్ చూసాము. అప్పుడు తెలిసింది కి ఒక మనిషి పేరు వచ్చేసి మచ్చారఘు, ఆయన అశ్వరాపేట నుంచి వచ్చారు. పోలీస్ ద్వారా హెల్ప్ తీసుకొని మనం రికార్డ్స్ చూసాము. ఆయన దగ్గర 2 లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. ఒక స్నైపర్ గన్ తీసుకొని అర్బన్ పార్క్కి వచ్చారు. ఇప్పుడు గన్స్ మోడల్ కోడ్ ఎలక్షన్ ఉంది కాబట్టి పోలీస్ దగ్గర అశ్వరాపేటలో ఆయన సబ్మిట్ చేశారు. ఇప్పుడు SP కొత్తగూడెం అట్లాగే CP ఖమ్మం దగ్గర నేను ఇది కంప్లైంట్ పెట్టాము. ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మనం కేసు బుక్ చేశాము. ఇది మొత్తానికి చూసుకోవచ్చు, నీలాద్రి అర్బన్ పార్క్కి సంబంధించినటువంటి జింకల వేట ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రకంపన సృష్టించింది, తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధానమైనటువంటి పాత్రదారులు సూత్రధారులు అనేక మంది లోకల్, కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబీకులు ఉన్నారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి ఒక ఫారెస్ట్ ప్రధానంగా విస్తరిస్తూ ఉంది. ఇక్కడ అనేక రకాల
ఈ పర్యాటక సంబంధించిన కేంద్రాలు కూడా అవతరించబోతా ఉన్నాయి. పర్యాటక కేంద్రాలకు సంబంధించి విజిటింగ్ కోసం వచ్చేవాళ్ళు కెమెరా పట్టుకొని రావాలి తప్ప గన్నులు తుపాకులు పట్టుకొని రావద్దని చెప్పేసి కూడా తీవ్రంగా సూచిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలపై జిల్లా ఫారెస్ట్ అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అభినందిస్తూ ఉంది. ఇలాంటి వేటగాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి కూడా మరోవైపున డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం అటవీ శాఖ అధికారి కార్యాలయం నుండి.